మనం ఈ వీడియోలో ఇప్పుడు ఇస్రో కొత్తగా కనిపెట్టిన డాకింగ్ అండ్ అన్డాకింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటాం. ఎందువల్లంటే దీని కాంటెక్స్ట్ ఈరోజు న్యూస్ పేపర్లో కూడా అన్డాకింగ్కి సంబంధించిన ప్రాసెస్ని ఈరోజు చేయబోతున్నారు. ఎందువల్లంటే మార్చ్ 10th నుండి 25 వరకు ఈ అన్డాకింగ్ ప్రక్రియ చేయడానికి అనుకూలంగా ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. ముందుగా దీనికి మీనింగ్స్ తెలుసుకుందాం. డాకింగ్ అంటే ఏంటి, అన్డాకింగ్ అంటే ఏంటి? డాకింగ్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 2 శాటిలైట్స్ ఒకదానికొకటి ఎదురుగా కనిపిస్తున్నాయి. ఈ ఎదురుగా కనిపిస్తున్న శాటిలైట్స్లో ఒకదాన్ని SDX అంటాము, SDX-1 అండ్ SDX-2. ఈ SDX-1ని ఈ శాటిలైట్ని ఏమంటామంటే చేజర్ అంటాము, దీన్ని టార్గెట్ అంటాము. అసలు ఈ డాకింగ్ ప్రక్రియలోని ఈ చేజర్ టార్గెట్ ఏవైతే ఉంటాయో అవి ఒకదానికొకటి ఆర్బిట్లో ఈ గ్రౌండ్లో చేసిన బెంగళూరులో ఉన్న ఇస్రో కేంద్రం ద్వారా ఆపరేట్ చేస్తూ వీటిని ఒకదానికొకటి అతుక్కునేలా చేయడాన్ని డాకింగ్ అంటాము. అలాగే మనకి అవసరమైనప్పుడు ఈ 2 శాటిలైట్స్ విడిపోయేలా చేయడాన్ని అన్డాకింగ్ అని అంటాము. ఈ విధంగా ఈ టెక్నాలజీలో సక్సెస్ఫుల్ అయితే అలా అయిన కంట్రీస్లోని ఇండియా అనేది 4th కంట్రీ అవుతుంది. దీనికి ముందు US, రష్యా అండ్ చైనా, ఈ 3 కంట్రీస్ కూడా ఇందులో సక్సెస్ని సాధించడం జరిగింది. ఆల్రెడీ ఇండియా కూడా ఈ డాకింగ్ ప్రాసెస్ని అంటే ఒకదానికొకటి ఈ ఆర్బిట్లోనే అటాచ్ అయ్యే ప్రాసెస్ని January 16th అచీవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అన్డాకింగ్ ప్రాసెస్ని కూడా March 14th అన్డాకింగ్ అంటే ఒకదానికొకటి డివైడ్ చేసి ఇండివిజువల్గా వాటిని ఆపరేట్ చేసే ప్రాసెస్ను కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఈ విధంగా చేసిన కంట్రీస్లోని ఇండియా అనేది 4th కంట్రీగా ఉంటుంది. ఇది ఇస్రోకి సంబంధించిన వివరాలు, ఈ స్పేడెక్స్ సంబంధించిన వివరాలు. ఈ మిషన్లోని దీనికి పేరు ఏంటంటే స్పేడెక్స్ అంటాము. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. మరి ఈ ఎక్స్పెరిమెంట్లో 2 శాటిలైట్స్ ఉంటాయి, SDX-1 చేజర్, SDX-2 టార్గెట్. దీన్ని లాంచ్ చేసిన వెహికల్స్ ఏవంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇనిట్స్ కోరెలాన్ C60 అని అంటారు, PSLV-CA C60. లాంచ్ చేసిన డేటు December 30, 2024. ఈ ఆర్బిట్ 475 km సర్క్యులర్లో ఉంటుంది. ఇప్పుడు కరెంటు సిచ్యువేషను ఎర్త్ ఈక్వేటర్కి అంటే భూమధ్య రేఖకి 52 degrees ఇంక్లినేషన్లోని ఈ కోణం అనేది ఉంది. డాకింగ్ ప్రక్రియని January 16th చేయడం జరిగింది సక్సెస్ఫుల్గాను. దీని ద్వారా USA, రష్యా, చైనా తర్వాత ఇండియా ఈ ప్రాసెస్లో సక్సెస్ అయిన 4th కంట్రీగా నిలవడం జరిగింది. ఈ అన్డాకింగ్ ప్రాసెస్ని అన్డాకింగ్ మైల్ స్టోన్ అంటే రెండింటిని కూడా విడగొట్టే ప్రక్రియని March 14th చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ ప్రక్రియని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది కొత్తగా ఏర్పాటైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ ఆర్బిట్లోని ఈ ఆపరేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో చేయబోయే స్పేస్ స్టేషన్ అంటే ఇండియాకి అలాగా ఈ స్పేస్ ఆపరేషన్ చేయడానికి ఒక స్టేషన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఈ ప్రక్రియలోని ఈ స్పేడెక్స్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీని ద్వారా గ్లోబల్ పరంగా కూడా 400 బిలియన్ మార్కెట్ ఈ ఇండియా ఓపెన్ చేసినట్టుగా అయింది. ఇది స్పేడెక్స్ యొక్క డీటెయిల్స్. థ్యాంక్ యూ.